ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. చాలా సంతోషంగా మరి ప్రతిరోజు మనం ప్రభువులో నడిపించబడుతున్నాం కదండి. చూడండి, దేవుళ్ళు నడిపించబడ్డప్పుడే, దేవునితో మనం ఉన్నప్పుడే మనం దీవించబడతాం. ఎన్నో విషయాల్లో దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నారు. చాలా మరి సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని మన జీవితంలో దేవుడు కలగచేస్తూ ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతమైన రీతిలో మనందరితో ప్రతిరోజు లాగానే మాట్లాడనే ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎవరు ధన్యులు కదా? ఏ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో వారు ధన్యులు. చూడండి, దేవుడు మరి అన్యాయస్తుడు కాదండి, వదిలిపెట్టే దేవుడు కాదు, తృణీకరించే దేవుడు కాదు, మాట ఇస్తే మాట తప్పని దేవుడు కాదు. ఆయన అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన ప్రజలకి, ఆయన బిడ్డలకి న్యాయము చేసే దేవుడై ఉన్నారు. ఆయన అన్యాయస్తుడు కాదు. అందుకనే ఆయన నమ్ముకున్న వారు ధన్యులు. ఆయన దగ్గరికి వస్తే న్యాయము మనకు దొరుకుతుంది. ఆయన దగ్గరికి వస్తే సమాధానం, సంతోషం, నెమ్మదిని మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనతో మనం ఉంటే, దేవునితో మనం ఉంటే మన జీవితాలు అద్భుతకరంగా మార్చబడుతూ ఉంటాయి. మన పాపపు జీవితాల నుంచి విడుదల, ఆమేన్, మన శాపపు జీవితాల నుంచి విడుదల, మరి ఆ కీడు తొలగించబడి సమాధానంతో నడిపించబడతాం. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుని మరి నమ్ముకున్న వారిగా మనము మరి నిజంగా మనము ఎంతగానో సంతోషించాలి అండి. ప్రభువుని మరి నమ్ముకున్న వారిని ఆయన ఎన్నటికీ వదిలిపెట్టరు. కానీ ఈ రోజులలో చూస్తూ ఉంటే మనమే దేవుణ్ణి వదిలిపెట్టేస్తూ ఉన్నాం కదా. చూడండి, దేవుని వదిలిపెట్టిన వారు నష్టపోవడం తప్ప, దేవుణ్ణి వదిలిపెట్టిన వారు సమస్తాన్ని కోల్పోవడం తప్ప జీవితంలో ఏది కూడా మరి మనము చూడలేమండి. ఈ రోజున దేవుని దగ్గర సమస్తము లభిస్తాయి. ఈ రోజున అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మన దేవుడు యేసయ్య, యేసు ప్రభు వారు మనల్ని ఆయనతో ఉంటే నిత్య జీవములోనికి నడిపిస్తారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని ఏది మంచో, ఏది చెడో, ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా ముందుకు సాగాలో, ఎలా ఇతరులను ప్రేమించాలో అన్ని విషయాలు నేర్పిస్తూ మనల్ని ముందుకు కొనసాగింపచేస్తూ ఉంటారు. ఆమేన్. చూడండి, ఎక్కడ చూసినా పాపపు జీవితాన్ని మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. పాపంలో ఉన్న వారు ఎంతోమంది, చాలామంది జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారండి. అలాంటి జీవితాలు నిజంగా మన జీవితాలుగా ఉండడానికి ఎన్నటికీ వీలు లేదు. ఆయనతో ఉన్నవారు, ఎవరైతే ఆయనతో నడిపించబడతారో, ఎవరైతే ఆయనతో నడుస్తారో వారి జీవితాలు ఎంత గొప్పవిగా ఉంటాయంటే, పాపపు నుంచి విడుదలను మరి దేవుడు కలగజేసి మంచి మార్గంలో నడిపిస్తారు. అందుకనే ఆయనని నమ్ముకున్న వారిని ధన్యులు, ధన్యులు అంటున్నారు. ఆమేన్. ఉదయకాల సమయంలో మనము మన పరిస్థితులు బాగాలేవేమో, లేకపోతే మన పరిస్థితుల్లో మనం చాలా దుఃఖము, బాధను, మరి ఏడుపును మనం చూస్తూ ఉండొచ్చు. కానీ చూడండి, ఆయన ఎంతటి గొప్ప దేవుడు అంటే, సంపూర్ణంగా ఆయన పైన ఎవరైతే ఆధారపడతారో వారి ఎడల న్యాయము చేసే దేవుడై ఉన్నారు, న్యాయము తీర్చే దేవుడై ఉన్నారు, అద్భుతమైన రీతిలో సహాయము చేసే దేవుడై ఉన్నారు, ఆశ్రయ కోటగా ఉన్నారు. ఆమేన్. ఆయన ప్రజలకి ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో అందుబాటులో ఉండే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునాక. ఇక్కడ ఈ లోకంలో మనుషులు మోసం చేయొచ్చు, మనుషులు తృణీకరించవచ్చు, మనుషులు నిందలు వేయచ్చు, మనుషులు అనేకమైన విషయాలలో మనల్ని కృంగతీయచ్చు. కానీ దేవుడు కృంగిపోయిన మరి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని లేవనెత్తే దేవుడై ఉన్నారు. అందుకనే దేవుని ఎప్పుడు ఆశ్రయిద్దాం. ఆయన నమ్ముకున్న వారిని ఎన్నటికీ వదిలిపెట్టే దేవుడు కాదు కనుక, దేవా, ఈ ప్రత్యేకింపబడిన మాటలు నా జీవితంలో నెరవేర్చండి.
సహాయము చేయండి. ఎప్పుడు కూడా మీ పైన నేను సంపూర్ణంగా నేను ఆధారపడాలయ్యా. నేను నమ్ముకున్న నేను ఇన్ని రోజులు నేను సరిగ్గా లేను, కానీ ఇక్కడ నుంచి నేను సరిగ్గా నడవాలి, సరిగ్గా నా జీవితం ఉండాలయ్యా. అలాంటి అయా కృపలోనికి నన్ను నడిపించండి అయ్యా. నీ మాటను వింటూ మీ మాటకు లోబడుతూ నా జీవితాన్ని నేను సరిచేసుకునే కుమారుడిగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. అటు ఇటు కాని క్రైస్తవుడిగా అంటే చూడండి, భయము ఒక్కటి ఉండి భక్తి అంటే భక్తి ఉంటే సరిపోదు, భక్తి ఉండి భయం ఉంటే సరిపోదు. భయము భక్తి రెండు మరి నిజంగా భయభక్తులతో కలిగి మనం ఉన్నప్పుడు ప్రభునామం మహిమపరచబడుతూ ఉంది, ప్రభునామము మరి ఘనపరచబడుతూ ఉంది. భయభక్తులు జీవితముతో మరి దేవుణ్ణి నమ్ముకున్న వారినిగా సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడుతూ చాలా అద్భుతమైన జీవితంలో మనం ముందుకు సాగుదాం. ఆయన నామాన్ని మహిమపరుద్దాం, నమ్మకమైన క్రైస్తవులుగా నిలబడదాం. ఆమేన్. ఉదయకాల సమయం దేవుని బలమైన మాటని పట్టుకొని మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ఆ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడు అయ్యా, ఉదయకాల సమయంలో అయ్యా నేను నమ్ముకున్న బిడ్డల్ని ధన్యులు అంటున్నావు, వారికి ఆశ్రయ దుర్గముగా ఉంటాను అంటున్నావు అయ్యా. నిజమేనయ్యా, మేమే మా జీవితాల్లో ఎన్నో పొరపాట్లు చేస్తూ అయ్యా ఇదిగోండి ప్రభా మిమ్మల్ని నమ్ముకొని కూడా ప్రభా అందుకని అన్నిటిపైన ఆధారపడుతున్నాం. అన్ని విషయాల్లో అయ్యా ఇదిగోండి మా జీవితంలో అందరిపైన ఆధారపడి నష్టాన్ని చూస్తున్నాం, కానీ మిమ్మల్ని ఆశ్రయించని వారిగా అయ్యా మేము ఉంటూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము ప్రభా నీ బిడ్డలమైన మేము నమ్మకమైన వారిగా నిలబడుతుము గాక. నమ్మకమైన నిన్ను ఎల్లప్పుడూ కూడా ఆశ్రయిస్తూ ప్రతి విషయంలో మిమ్మల్ని అడిగి పొందుకునే అనుభవంలోనికి నడిపించండి. ఎంతమందితో ఉదయకాల సమయంలో మాటలు ధ్యానిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఆయా గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి, నిలబెట్టండి, సహాయం చేయండి, నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఇంకను ఆధ్యాత్మికంగా నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. ఆపద వచ్చినప్పుడు ఆయా భయంకరమైన పరిస్థితులు అలుముకున్నప్పుడు నిలబడే క్రైస్తవులుగా ఉండాలి, కానీ పడిపోయే క్రైస్తవులుగా ఉండకూడదు. సహాయం చేయండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.